మీరు నవ్వితే మీ కనుబొమ్మలు పైకి వెళ్తున్నాయా? ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. నవ్వుతుంటే బాడీ అంతా యాక్టివేట్ అవుతుంది. నవ్వుతో బతకాలిరా తమ్ముడు, నవ్వుతో చావాలిరా తమ్ముడు అని పాట విన్నారు. జీవితంలో నవ్వు అనేది చాలా ముఖ్యమైన ఇది. నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వకపోతే ఒక రోగం అన్నారు ఒక సినీ కవి గారు. ఇది కూడా అందరూ వినే ఉంటారు. ఈ మధ్య లాఫింగ్ క్లబ్స్ అని పెట్టారు. లాఫింగ్ క్లబ్స్ అని పెట్టి జోకులు వేసుకుని ఎవరికి వాళ్ళు నవ్వుకోవడం లేదా బలవంతంగా నవ్వడం. మార్నింగ్ వాకర్స్ ఉన్నారు, కొన్ని చోట్ల మార్నింగ్ వాకర్స్ని చూస్తున్నాను. వాళ్ళు వాకింగ్ అయిపోయిన తర్వాత వరుసగా నుంచుని బలవంతంగా నవ్వుకుంటున్నారు. దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. న్యాచురల్గా వచ్చే నవ్వు వల్లే లోపల ఉన్న హార్మోన్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. అంతేగాని న్యాచురల్గా ఉత్తేజంగా మనం నవ్వితే, సహజంగా నవ్వితే హార్మోన్స్ అన్నీ కూడా ఉత్తేజం అవుతాయి. అప్పుడు మన ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం బాగుంటుంది, తద్వారా శరీర ఆరోగ్యం కూడా బాగుంటుంది. అది సహజంగా నవ్వడానికే ప్రయత్నం చేయండి. ఎప్పుడూ నవ్వుతూ ఉండే ముఖాన్ని చూస్తే ప్రసన్నంగా, శాంతిగా ఉంటుంది, చూసే వాళ్ళకు కూడా బాగుంటుంది. ఎప్పుడు ముఖం చుట్టించుకుని నవ్వకుండా ఉంటారు, వాళ్ళని చూసేసరికి ఒక విధమైన ఆవేదన కలుగుతుంది. ఎప్పుడు నిరాశగానే ఉన్నట్టుగా కనిపిస్తుంది, అసంతృప్తిగా ఉన్నట్టు కనిపిస్తుంది. అందుచేత ఎప్పుడు కూడా ముఖంలో చిరునవ్వు అనేది అందమైనది, శాంతియుతమైనది, ఆహ్లాదకరమైనది. మర్చిపోకండి, సహజంగా నవ్వడానికే ప్రయత్నించండి. సహజమైన కామెడీ సీన్లు చూడండి, సహజమైన కామెడీ కథలు చదవండి. ఏమీ అవకాశం లేదు, మీ గదిలో మీరు కూర్చుని అద్దం ముందు నిలబడి చక్కగా మీ మీద మీరే జోకులు వేసుకోండి. వేసుకుంటే న్యాచురల్గా మనకే నవ్వు వస్తుంది. ఆ సహజంగా వచ్చే నవ్వు వల్ల లోపల ఉన్న హార్మోన్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. దానివల్ల ముఖం చాలా ప్రసన్నంగా ఉంటుంది, మానసిక శారీరక ఆరోగ్యం బాగుంటుంది. ట్రై చేసి చూడండి. బెస్ట్ ఆఫ్ లక్.